తన యొక్క సంకల్పంలో మీతో కలిసి ఈ ఆనందంలో పాల్గొనడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి రమేష్ అన్న గారికి, డానియల్ పాస్టర్ గారికి, ముఖ్యంగా మరి తేజ బ్రదర్కి, మరి సిస్టర్ లక్కీకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ కూడా అలర్ట్ అవ్వలేదు, ఎవరు వందనాలు చెప్పడం లేదు, అంటే మీకు త్వరగా ముగించేయమంటున్నట్టున్నారు. కాబట్టి మనందరం గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగా దేవుని స్తుతిస్తే అంతగా దేవుడు తన దీవెనలతో మనల్ని నింపునుగాక. మంచిదండి. మనం ఏమి ఆదివారం అయితే 1 వరకు ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడు టైం అంతా కూడా అవ్వలేదు కాబట్టి మీరు తొందరపడకండి, నేను కూడా తొందరగానే ముగిస్తాను. మంచిది. మరి ఈరోజు ఒక శ్రేష్టమైన కార్యక్రమంలో మనం పాల్గొనడానికి వచ్చాం. ఎందుకంటే మరి ఆహారం తినిపించడం అనేది అతి ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనదని చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయించడం మాకు నేర్పించు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, లూకా సువార్త మాకు ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించు ప్రభు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేర్పించిన ప్రార్థన కనుక మీరు చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము ఏం చేయమని ప్రార్థన చేశారండి దేవాతి దేవుడు? మాకు కావలసిన ఆహారము, అనుదిన ఆహారం, అనుదినము మనకు కావలసిన ఆహారం కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ఆహారం ఒక వ్యక్తికి ప్రాముఖ్యమైందంటే అందుకోసం ప్రభువారే చెప్పారు. ఏమని చెప్పారు? మీకు కావలసిన అనుదిన ఆహారము కొరకు. ఒకవేళ పాలతోనే పెంచుతూ ఉన్నామనుకోండి బాబుని, మరి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది పాలతో పెంచితే ఏమవుతుందండి, ఆ వయసుకు తగిన ఎదుగుదల అనేది ఆ బిడ్డలో మనం చూడలేం. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుడే మన జీవితాలకు అవసరమైన అనుదిన ఆహారమును ప్రార్థన చేయమన్నప్పుడు ఆ అనుదిన ఆహారము కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఆహారము మరి ఈరోజు రూఫస్ ఫాల్కి మొట్టమొదటిగా పెట్టించే రోజు మనందరం వచ్చాం. బైబిల్లో ఆహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడ్డది. ఎందుకంటే కొంతమంది తెలియక ఆతిథ్యం ఇచ్చి దీవింపబడ్డారంట. ఒకసారి హెబ్రీలు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మీరు చూసినట్లయితే, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరిగకే. ఎవరికి ఆతిథ్యం ఇచ్చారంటండి? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఇదే సందర్భానికి మనం వెళ్తే కనుక ఆదికాండంలో ఉంటుంది. 18వ అధ్యాయం చూడండి. ఆదికాండము ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే, ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు అబ్రహాం ఉన్నారు. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 5వ వాక్యాన్ని కనుక మీరు చూసినట్లయితే, కొంచెము ఆహారము తెచ్చేదను, ఏంటండి? మీ ప్రాణాలను బలపరుచుకునండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట అండి? అబ్రహాం గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆహారం దేనికోసం అంటండి? మన ప్రాణానికి బలము ఉండాలి అంటే, మన ప్రాణానికి బలము ఉండాలంటే ఆహారము చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని చేయడానికి ఈరోజు మనం వచ్చాం. ఆ బిడ్డ అక్కడ అబ్రహాం అంటున్న మాట ఏంటంటే, మీ ప్రాణాలను ఏం చేయమంటున్నాడండి? ఫస్ట్ నుంచి చదవండి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా
మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి ఇందు నిమిత్తమే కదా మీ దాసుని దగ్గరికి వచ్చారని దేవదూతల్ని ఎవరు అడుగుతున్నారండి? అబ్రహాము గారు అడుగుతున్నారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితి మనం గమనించకుండా మనకు నోటికి వచ్చింది తోచిన సలహాలు చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళు ఖచ్చితంగా భోజనం టైంకి వచ్చి ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారంటే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళాలని వచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సాగకో లేదంటే లేకో లేదంటే ఆ టైంలో అవైలబిలిటీ లేకో భోజనం టయానికి మన దగ్గరికి వచ్చి ఉంటారు. మనం ఏం చేస్తామంటే భోజనం పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపం. ఒకవేళ మాటికి మన ఇంటికి వచ్చినా కూడా మీరు ఏం చింతపడకండి. మనం వండుకునే భోజనంలో ఒక ముద్ద పెడితే నష్టపోం. ఎందుకంటే తెలియక ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము దీవింపబడ్డాడంట. ఈరోజు నీవు దీవింపబడాలి అంటే, నీవు ఆశీర్వదింపబడాలి అంటే నీవు ఆతిథ్యం ఇవ్వడం మరవవద్దని హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు చెప్పాడు సంఘంతో. ఈరోజు నీవు కూడా దీవింపబడాలి అంటే ఒక వ్యక్తి ఆకలితో ఉంటే ఆహారం పెట్టమంటున్నాడు. నీ శత్రువు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టమని ప్రభువారు చెప్పారు. ఇంకా మన మిత్రులైతే మన బంధువులైతే మన నిశ్చయంగా మనం పెట్టవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు మరి ఈ యొక్క దినమున మరి మనము ఆహారాన్ని ఏం చేస్తున్నామో ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎవరికైనా ఆతిథ్యం ఇస్తున్నామా? కొంతమంది ఫ్రిడ్జ్లో అలా ములుగుతూనే ఉంటాయి, అవి పాడైపోయిన తర్వాత బయట పారేస్తారు. అది పక్క వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే రేపు కుంచుకుందాము లేదంటే 2 రోజుల తర్వాత తిందామను ఫ్రిడ్జ్లో అలాగే ములుగుతుంటాయి. కానీ పిల్లికి కూడా భిక్ష పెట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అట్లాంటి మైండ్ సెట్ మన దగ్గరికి వద్దండి. ఎందుకంటే తెలియక ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము దీవింపబడ్డాడు. ఆ ఆహారం ఎందుకోసం అంటండి? మీ ప్రాణాలని బలపరుచుకోండి. ఇప్పుడు మనము మరి ఈ దినాన రూపస్కి పెట్టే ఆహారము తను దినదినము మరి వృద్ధిలోనికి రావడానికి, దినదినము తన యొక్క ప్రాణము ఎదుగుదల కొరకు. మరి కాబట్టి నా ప్రియమైన వారులారా, అటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన అందరం కూడి కొనియాడము, దేవుని గణపరచడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేయకపోయినా మరి వాళ్ళకి వాక్యం తెలియదు అనుకోవాలి. చేయకపోతే వాళ్ళకి వాక్యం తెలియదు అనుకోవాలి. ఎందుకంటే వాక్యము ఆహారానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారే మీ అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయమన్నారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇంకో భక్తుడు. ఆదికాండము 28వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఆదికాండము 28వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 20 నుంచి కూడా చదవండి. అప్పుడు త్వరగా చదవాలమ్మా. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి నేను వెళ్ళిచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఏంటి ఫస్ట్ వచ్చింది ఏంటంటే అండి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల, నీవు నాకు దేవుడు అవ్వాలంటే నా కనీస అవసరతలైన తినడానికి ఆహారమును, కట్టుకొనుటకు వస్త్రాలు నువ్వు నాకు దయచేస్తే నువ్వు నాకు దేవుడు అయ్యేది ఉంటావు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు మనకి కావలసినవి ఆయన చేతిలో ఉన్నాయి. సింహాలకు తెలుసు అంట దేవుని చేతుల గుప్పుల్లో ఆహారం ఉందని, బైబిల్ ఉంటుంది ఆ మాట. దాని కొరకు సింహాలు దేవుని చేతిలో నుండి వచ్చే ఆహారం కొరకు కనిపెడుతూ ఉంటాయంట. మనం మాత్రం కనిపెట్టాం. దేవుని యొద్ద నుంచి ఆయన గుప్పులు విప్తే తిని తృప్తి పొందాలనే ఆలోచన మనకి ఎంత మాత్రం ఉండదు. దేవుని చేతిలో సమృద్ధి ఉంది. ఆయన చేత మనము దీవింపబడాలి. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వాక్యం. వద్దులేండి, టైం లేదు కాబట్టి మీకు చెప్పడం లేదు. మీ అందరికీ తెలుసు, మొదటి సండే కావచ్చు, ప్రతి సండే కావచ్చు, ఈ మాటలు మనం వింటాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. కాబట్టి నా ప్రియమైన వారులారా, మన పితరులకి దేవుడు ఎలాంటి ఆహారం పెట్టాడంటండి? దేవదూతల ఆహారం పెట్టాడంట. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు ఒకసారి చూడగలిగితే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 24-25 వాక్యం చూద్దామండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 24-25 త్వరగా ఎవరైనా తీసిన
ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను వారికి సమృద్ధిగా పంపిన. దేవునికి స్తోత్రం. ఈరోజు మొదలుకొని రూపస్ జీవితానికి అవసరమైన ఆహారమును దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. చెప్దామా ఆమెన్? ఆమెన్ అంటే అలాగ జరుగునుగాక. మరి రూపస్ బ్రతికినంత కాలము అతనికి కావలసిన ఆహారమును దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్ అన్న ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆహారం కొరకు ఎవరు ఆకలి దప్పులు ఉండకుండా ఉందురుగాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే ఆహారము కొరకే ఆయన వారి మీద మన్నాను కురిపించి ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆహారము కొరకై ఈరోజు మన జీవితాలకు అవసరమైన వాటన్నిటిని ఆయన సమృద్ధిగా దయచేసే దేవుడు. ఎందుకంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉందని 132వ కీర్తన మీరు చూసినట్లయితే 15వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే 132వ కీర్తన 15వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించేదును, దానిలోని బీదలను. మందిరం కొరకు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. దానిలో ఆహారం నేను ఏం చేస్తానంటే నిండార్లుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరిచేదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిక్కరగా ఆనందగానము చేసేదరు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం ఆనందగానం చేస్తామండి? మన కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు ఖచ్చితంగా గంతులేస్తాం. అదే మిమ్మల్ని పస్తులు పెట్టి మిమ్మల్ని గంతులు వేయమంటే మీరు వేస్తారా? వేయరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర 3 దినాలు ఉపవాసం ఉన్న వారిని ఏం చేశారండి? వట్టి చేతులతో పంపించలేదు, సమృద్ధిగా భోజనం పెట్టి పంపించాడు. కాబట్టి ఈరోజు మరి రూపస్ జీవితంలో ఈ దినము మొదలుకొని అతనికి బ్రతికినంత కాలము ఆహార కొరత లేకుండునుగాక. అట్టి విధమైన కృపతో మనందరినీ దేవుడు దీవించునుగాక. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఒక దినాన ఒక దేశంలో కరువు వచ్చింది. కానీ ఎక్కడ ఉందంటే ఆహారము భక్తుడైన యోసేపు దగ్గర ఉంది. ఫరో దగ్గర లేదు ఆహారం. ఫరో దగ్గరికి వెళ్ళి దేశస్తులందరూ, ఆ చుట్టూ ఉన్న ప్రపంచ జనులందరూ కూడా ఫరో దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మాకు తినడానికి ఆహారం లేదని. నేను ఎక్కడ ఇవ్వగలను? ఎదుగో యోసేపు ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ఆహార కొరత వచ్చింది. కానీ ఆహార కొరత ఎక్కడ తీర్చబడ్డదండి? భక్తుడైన యోసేపు దగ్గర. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో ఏ విధమైన కొరత లేకుండా ఉండాలంటే మనం యోసేపులాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? యోసేపులాగా బ్రతకాలి. యోసేపు బ్రతికాడు, బ్రతుకు చూపించాడు, తన పిల్లలను కూడా అదే భక్తిలో పెంచాడు. ప్రియమైన వారులారా, ఈరోజు మనం గమనించాలి. ఇంకొక భక్తుడు అంటాడు, నీ ఆహారాన్ని ఎక్కడేమంటాడని? నీళ్ళ మీద ఏమంటాడు? ఒకసారి సామెతల గ్రంథంలో కనుక ఆ మాట మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదామండి. నీ ఆహారమును నీళ్ళ మీద ఏమో, చాలా దినములైన తర్వాత ఆహారం ఎక్కడేమంటున్నాడండి? అంటే నీళ్ళ మీద వేస్తే ఏమవుతుంది? వాస్తవంగా పాడైపోతుంది. అయితే ఎందుకు ఏమంటున్నాడంటే, నీ ఆహారము పెడుతున్నప్పుడు నీకేదో లాభం కలగాలని పెట్టక, ఎవరికి నీకేదో ప్రతిఫలం రావాలని పెట్టొద్దు. కొంతమంది వెదజల్లి ఏమయ్యారంటండి? విస్తరించారు, అభివృద్ధికి వచ్చారు. అలాగే ఇక్కడ ఆహారాన్ని నేల మీద ఎందుకు ఏమన్నాడంటే, దాని నుంచి ఒకరికి పెడుతున్నావంటే దాని నుంచి నువ్వేమీ ఆశించకు, ప్రతిఫలం ఇచ్చేవాడు నేను. కాబట్టి నా ప్రియమైన వారులారా, మరి అదే ఆదికాండము 49వ అధ్యాయం 20వ వాక్యంలో చూసినట్లయితే ఆషేరు దగ్గర ఏముందంటండి? మా ఆషేరు కాదు, బైబిల్ ఉన్న ఆషేరు అయినా. 49వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. ఆదికాండం 49వ అధ్యాయము 20వ వాక్యం. ఆషేరు నద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన ఆహారం ఎవరి దగ్గర ఉందంటండి? ఆషేరు దగ్గర ఉంది. ఆషేరు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. యాకోబు ఎవరు? యాకోబు ఎవరండి? ఆలోచిస్తున్నారంటే చెప్పండి.
ఇస్సాకు యొక్క కుమారుడు. ఇక్కడ 3 తరాలు వారు చూస్తున్నాం. రమేష్ గారిని చూస్తున్నాం, వారి యొక్క కుమారుని చూస్తున్నాం, వారి మనవడిని చూస్తున్నాం. కాబట్టి ఆశీర్ దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది. ఎందుకు ఉంది శ్రేష్టమైన ఆహారం? వారి యొక్క పితరులు ఎవరండి? భక్తిపరులు. వారి పితరులు ఎవరండి? భక్తిపరులు, దేవునితో నడిచిన వారు, దేవునితో సహవాసం చేసిన వారు. అటువంటి ఇంట్లో పుట్టిన ఆ కుమారుడు నిశ్చయంగా శ్రేష్టమైన భౌతికమైన ఆహారంతో పాటుగా ఆత్మీయ ఆహారాన్ని కుమారుడు సమృద్ధిగా పంచిపెట్టునుగాక. రాబో దినాల్లో అనేక మందికి పరిచర్య చేయునుగాక. ఆ కుమారుడు ఈ క్షణం నుంచే తీసుకుంటున్న ఆహారమును బట్టి దినదినము ఇప్పుడే చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్తున్నారు అందరూ. పాలతోనే చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా ఆహారం పెడితే మన అందరం తట్టుకోలేమేమో. అయితే దేవుని యొక్క దీవెన ఆ కుమారుడి మీద మెండుగా ఉంటే బలమైన పరిచర్య, అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చేస్తున్న పరిచర్య కంటే రెట్టింపు పరిచర్య వాళ్ళ అన్నదమ్ములు కలిసి చేయుదురుగాక. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఆ రీతిగా శ్రేష్టమైన ఆహారం ఆశీర్ దగ్గర ఉన్నట్లుగా వారి పితరులు చేసిన భక్తి ద్వారా, అంటే భౌతికమైన ఆహారం గురించి మాత్రమే దేవుడు మాట్లాడడం లేదు అక్కడ, ఆధ్యాత్మికమైన ఆహారం. అంటే రాబో దినాల్లో ఒక గొప్ప సేవకుడిగా మారితే ఆయన దగ్గర ఎలాంటి ఆహారం ఉంటుందంటండి? మీ రమేష్ అయ్య గారి కంటే, మీ డానియల్ అయ్య గారి కంటే శ్రేష్టమైన ఆహారం రూపస్ దగ్గర ఉండునుగాక. రాబో దినాలు అటువంటి భక్తిలో ఆ కుమారుని వారి తల్లిదండ్రులు పెంచుదురుగాక. అతి విధమైన దీవెనలు ఆ కుమారుడికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా చక్కటి సమయం కదండి. అసలు ఈరోజు వచ్చిన కార్యక్రమం ఏంటి? మనం అంటే అన్నప్రాసన అంటే ఏంటో ఇంగ్లీష్లో అయితే చక్కగా ఉంది. ఫస్ట్ రైస్ ఫీడింగ్ అని ఉంటుంది. అంటే మొదటిసారిగా బాలుడు కావచ్చు, లేకపోతే చంటి బిడ్డ కావచ్చు, తల్లిపాలు మాని మనలాగా ఆహారం తినడానికి ఏం చేస్తాడు? ప్రారంభించబడే రోజుని ఏమంటామంటే అన్నప్రాసన కార్యక్రమము లేదా అన్నప్రాసన వేడుకని మనం పిలుస్తూ ఉంటాం. ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో కూడా మనకి ఇది కనపడుతుంటుంది. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఒక మాట రాయబడింది. ఆదికాండం 21:8 చూస్తే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినముందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు పాలు విడిచిన దినమందు ఆ తండ్రి ఏం చేశాడంటండి? అక్కడ రాయబడిన మాట ఇంకా, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించెను. లేదా ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం కూడా అదే. మీ అందరూ వచ్చారు దేవుని సన్నిధికి కదా. మీరందరూ దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నారు. దేనికి? బాబీకి అలాగే లక్కీకి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడు పాలు విడిచిన దినమందు వీరందరూ దేనికి ఇష్టపడ్డారంట? సంఘముతో, స్నేహితులతో, కుటుంబంతో కలిసి దేవుడు చేసిన మేళలను ఏం చేస్తారంట? ప్రతి ఒక్కరు పంచుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అబ్రహాం కనపడతాడు. అబ్రహాం తర్వాత మనకి ఇదే సందర్భాన్ని మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో కూడా మనకి ఇదే కనపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. పాలు మార్పించిన తర్వాత దేవుడికి మహిమ కలుగును గాక. ఒక ఆయన తన కుమారుడు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాడని రాయబడింది. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే ఒక సహోదరి కనపడతా ఉంది. ఆమంట తన బిడ్డ పాలు మాన్పించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందంటండి? దేవుని మందిరానికి వెళ్ళి దేవుడు చేసిన మేళను తలపోసుకుంటూ తను ఏ మాట అయితే దేవుని సన్నిధిలో ఇచ్చిందో ఆ మాటను ఏం చేసిందంట?
నిలబెట్టుకున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇందాక సుభాషయ్య గారు కూడా నిర్గమాకాండం నుంచి మనకి ఒక మాట జ్ఞాపకం చేశారు. నిర్గమాకాండం 2వ అధ్యాయం కదండి, 8వ వచనం అండి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డను చదవండి. చదువు, కింద కూడా చదువు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ 3 సందర్భాలు పడుతుంది. అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమంది ఏం చేశాడంట? గొప్ప విందు చేశాడు. హన్న తన బిడ్డ పాలు మాన్పించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తుందంట? కృతజ్ఞత తెలియజేస్తుంది. దేవుని సన్నిధిలో తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఇక్కడ మోషే తల్లి కూడా అంట తన బిడ్డ పాలు మాన్చిన తర్వాత ఏం చేస్తుందంట? ఫరో కుమార్తె దగ్గర తీసుకొచ్చును. ఎప్పుడు? పెద్దవాడైనప్పుడు అన్న పదం అక్కడ వాడుతుంది. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో దాని అర్థం మనకు కనపడుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఎప్పుడంట ఏమయ్యాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఏం చేశాడంట? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించడానికి ఒప్పుకొనలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆ తల్లి ఏం చేసిందంట? పాలు ఇచ్చి పెంచేంతవరకు ఒక బాధ్యతగా ఏం చేస్తుంది తెలుసా? పెంచింది. అక్కడ మాట ఉంటుంది పెద్దవాడైనప్పుడు అంది. దాని కింద సుభాష్ పాష చెప్పినట్టు పిల్లలకి మనం ఏం నేర్పించాలంట? వారికి ఆ జ్ఞానం నేర్పించాలి. ఆ వాక్యమును వారికి భాషగా కట్టాలి. మనము ఆ వాక్యములు వారు నడవాలి, వారికి నేర్పించాలి. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడంట? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకోలేదు. అనిపించుకోవడానికి కూడా ఆయన ఏం చేయబడలేదంట? ఇష్టపడలేదు అని రాయబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా అన్నప్రాసన కార్యక్రమంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాలు మనకి డైరెక్ట్ కనపడకపోవచ్చు. కొంతమంది అడుగుతుంటారు, ఆ పదం లేదుగా బైబిల్లో అంటుంటారు, లేదా ఆ పదం పెట్టలేదుగా అంటుంటారు. కానీ వాస్తవానికి కొన్ని చక్కగా రాయబడినాయండి. ఆయన పాలు విడిచిన దిన ముందు ఒక ఆయన విందు చేస్తే, ఒక ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి ఇచ్చిన మాట ప్రకారం కృతజ్ఞతలు చేస్తే, ఇంకా ఆయన ఆ పాలు విడిచిన తర్వాత పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుగా అనిపించుకున్నట్టుకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ యొక్క మధ్యాహ్న వేళలో దేవుడు మరి బాబీని అలాగే లక్కీని ప్రేమించిన కుమారుడి విషయంలో కూడా వారు ఆ కార్యక్రమం చేస్తున్నారు. వారు పాలు విడిచిన తర్వాత సంఘముతో కలిసి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంట? దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ఏం చేస్తున్నారు? పెంచుటకు ఇష్టపడుతున్నారు. విందు చేస్తున్నారు. ఇక్కడ 2 ఎక్కడ తీసుకొచ్చారంట? అన్నవాళ్ళే దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు. ఈ 2 జరిగితే మోషే వలె ఏం కాబోతున్నాడు? ఈ లోకంలో ఉన్న అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఎవరు గొప్పలా? ఫరో కుమార్తెకి కుమారుడు నేను కాను అని స్థిరముగా నిలబడ్డం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. రాబోయే రోజుల్లో అటు స్థిరముగా ఆ చంటి బిడ్డ నిలబడును గాక. దేవుడు ఆ రకంగా దీవించును గాక. ఇటు మాటలు దేవుడి వెనుకల్లో ఆశీర్వించబడును గాక. సంతోషం అండి. ఈ సమయంలో మరి నుంచి వచ్చిన పాస్టర్ గారు ఒక పాట పాడి దేవుడు నన్ను మహింపరుస్తుండగా ఈ లోపల బాబుని తీసుకురావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా మరి చిన్న బిడ్డ రూపస్తేజపాలకి నా దీవెనలు. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నీ సృష్టి కార్యముల్ ధ్యానించుచుండగా ఆశ్చర్యముంది నామది
భయముందెను. నీ శక్తి కార్యము తలచుచునుండగా, నీ శక్తి కార్యము తలచుచునుండగా, కృపనొంది నామది ఉప్పొంగెను. అత్యద్భుతం దేవా నీ ప్రేమయే, నీ కార్యము ఎంతో రమ్యంబులు. అత్యద్భుతం దేవా నీ ప్రేమయే, నీ కార్యము ఎంతో రమ్యంబులు. నీ సృష్టి కార్యము ధ్యానించుచుండగా, ఆశ్చర్యముంది నామది భయముందెను. నీ శక్తి కార్యము తలచుచునుండగా, నీ శక్తి కార్యము తలచుచునుండగా, కృపనొంది నామది ఉప్పొంగెను. నీ మాటతోనే ఈ భూమినంతా ఫలింపజేసిన పరిపూర్ణుడా, ఈ నేల మంటితో నీ రూపులో నన్ను రూపించినావో నిర్మాణక. జీవాయువే ఊది జీవాత్మ చేసి జీవింపజేయుచున్న జీవాధిపతివే, జీవింతును నిత్యం నీ సేవకై. నీ సృష్టి కార్యము ధ్యానించుచుండగా, ఆశ్చర్యముంది నామది భయముందెను. నీ శక్తి కార్యము తలచుచునుండగా, కృపనొంది నామది ఉప్పొంగెను. సమీపించరాని తేజస్సులో నిత్యం నివసించుచున్నా జ్యోతిర్మయా, నీ మహిమ చేర్చుటకై నీ మహిమనే విడి మహికేగినావో మహనీయుడా. మరణంబునే గెలిచి విజయంబునొంది మా కొరకు రానున్న దారోహుడా. నీ రాకకై నిత్యం నే వేచితి, నీ సృష్టి కార్యము ధ్యానించుచుండగా, ఆశ్చర్యముంది నామది భయముందెను. నీ శక్తి కార్యము తలచుచునుండగా, నీ శక్తి కార్యము తలచుచునుండగా, కృపనొంది నామది ఉప్పొంగెను. అత్యద్భుతం దేవా నీ ప్రేమయే, నీ కార్యము ఎంతో రమ్యంబులు. అత్యద్భుతం దేవా నీ ప్రేమయే, నీ కార్యము ఎంతో రమ్యంబులు. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనునికి నా ప్రత్యేకమైన వందనం. మరి ఈ సమయంలో రైస్ ఫీడింగ్ కంటే ముందుగా దయచేసి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే సేవకులు అందరూ కూడా కలిసి మరి తేజ కొరకు, అలాగే ఆస్థానికి లక్కీ అని పిలుస్తాం, కానీ లక్కీ కాదు, ఆమె పేరు సమితాశ్రీ, ఈయన పేరు బాబీ కాదు తేజ కనుక అసలు పేర్లు అలాగే మనకి పిలిచి అలవాటు అయిపోయింది. మమ్మీరా
కనుక ఈ సమయంలో మరి తేజ కొరకు అలాగే సమిత్ర స్త్రీ కొరకు వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన మరి చక్కటి బిడ్డ రూపస్ పాల్ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సేవకులు వస్తుండగా మరి ఇద్దరు కూడా మోకరించండి. మరి ఈ జీవితంలో దేవుడు చేసిన మరి అనేక కార్యాలు బట్టి దేవునికి కూడా మహిమ తెలుద్దాం. మోకరించినట్లయితే వారి కొరకు వారి కుమారుడి కొరకు మరి ప్రార్థన చేద్దాం. మనకు మధ్యలో ఉన్న మరి పాకాల్లో పరిచయం చేస్తున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసన ఆసీనుడైనటువంటి దేవుడు కనుక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సర్వాధికారి సర్వకృప నిదేవు దేవ, నీతిమంతుడైన మా దేవ, భూమిని ఆకాశముని సమస్తముని మూలముగా కలవేసినటువంటి దేవుడు కనుక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సమయంలో నీ దాసుడు తేజ బ్రదర్ను బట్టి సిస్టర్ని బట్టి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి కూడా స్తోత్రాలు. తల్లి గర్భములో మీరు రూపించక మునిపే దేవా నీ కృపను అనుగ్రహించి హస్తములు సాపి బలపరిచి నీ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుల ద్వారా అనేకమైన మాటలు దేవా మీ సమయంలో విత్తబడినటువంటి నీ మాటలు బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు దేవా మరి పాలు మరిచినటువంటి దినమున గొప్ప విందు చేయించాడు. అలాగనే దేవా మరి అన్న కూడా తన బిడ్డ విషయమై కూడా మరి యెహోవా మందిరానికి తీసుకెళ్ళి ఒక గొప్ప విందు చేయించినటువంటి మాటలు అనేక రీతిలో కూడా మీరు చూపించిన మీ మాటలు బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆహారానికి కావలసినటువంటి బలం ఏంటో నీ మాటలు కూడా బయలుపరుస్తూ వచ్చినారు. సమయంలో మా ప్రియ తండ్రి రూపస్ పౌలు విషయంలో మరొకసారి కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవా అన్న ప్రసన్న విషయంలో కృప చూపించి బలపరిచి దీవించి మేలు దయచేయండి. వారి మరి ఇరువురిని భార్య భర్తలుగా మా ప్రియ తండ్రి తేజ బ్రదరు అలాగే మా ప్రియ తండ్రి మరి సిస్టరు వారిని ప్రేమించిన బాబు విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆశీర్వదించి దీవించి మేలు చేయమని లోకరక్షకుడికి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియ తండ్రి మరి నీ భార్య దేవా మరి ఫలించు ద్రాక్షవల్లి ఉండేదని చెబుతూ వచ్చినారు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలివెముల మొక్కవలే ఉంటారని చెబుతూ వచ్చినారు. నీకు స్తోత్రాలు. కృప చూపించి ఆశీర్వదించి దీవించి మేలు దయచేయమని కావలసినటువంటి గొప్ప దీవెనలతో నీ పిల్లలు నింపమని దేవా బాలుడు ఎదిగి పెద్దవాడై నిన్ను సేవించుట కొరకై కృప చూపిస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి రమేష్ పాస్టర్ గారు మరి ఫీడ్ చేస్తాం. మీరే తినిపించాలండి. తాతయ్య ఇద్దరు సేమ్ ఒకే కలర్ వేసుకున్నారు కాబట్టి మ్యాచ్ తాత మనం కాబట్టి ఎవరికి ఆ మ్యాచింగ్ లేదు కాబట్టి మీరే తినిపిస్తే మంచిది.